ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఎప్పుడు చెప్తున్నట్లుగానే ఇప్పుడు కూడా చెప్పే ఒక విషయం ఏంటంటే, ఆది సంఘము ఎలా ఉండేదనంటే, ఫస్ట్ చర్చ్ ఎలా ఉండేదనంటే, ఎవ్రీ వీక్ వారు గ్యాదర్ అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క ఆ త్యాగాన్ని, ఆ ప్రేమను ఎంతో జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఆయన ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మనం కూడా ఆయన చిత్త ప్రకారము, ఆయన ఆజ్ఞ చొప్పున ప్రతి వారము చేస్తున్నట్లుగానే ఈ వారం కూడా ఆచారబద్ధంగా కాకుండా ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఇష్టానుసారంగా మన యొక్క బలులు చేయాలని మనం చేస్తున్నాను. ఒకసారి అపోస్తలుల గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 26 verse 13 to 23. చదువుతారా? 26వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నాం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసితిని. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడమని అడుగగా, ప్రభు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షునిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమందంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొంది వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరేమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. చాలా సార్, థ్యాంక్ యూ. ఈ యొక్క సందర్భము ఏంటనంటే, మరి పౌలు గారి యొక్క సాక్ష్యం పంచుకుంటున్నాడు అగ్రిప్ప రాజు ఎదుట. సో పౌలు గారి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని తాను చెప్తూ ఈ మధ్యలో తన సువార్త చెప్పడం జరిగిందనమాట. సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అగ్రిప్ప రాజా, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు సువార్త ప్రకటించడానికి. ఎందుకు అనంటే, ఈ లోకంలో ఉండే ప్రజలు, చూడండి 16వ వచనం చూస్తే, నీవు నన్ను చూచిన సంగతిని గుర్చి, నేను నీకు కనబడవు సంగతిని గుర్చి నేను పరిచారకునిగా సాక్షిగాను నియమించటಕ್ಕೆ కనబడినాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇక్కడ ఎవరి గురించి అసలు చెప్పండి? ఇక్కడ ప్రజలకును అన్యజనులకును. అంటే దీన్ని ఇంకోలాగా ఏం చెప్పొచ్చు అంటే, అందరూ అని చెప్పొచ్చు. అందరూ, ఈ ప్రపంచంలోని వారందరూ కూడా ఏమైపోయిందంటే, మనం చాలా క్లారిటీ కనపడుతుంది. ఏం కనపడుతుంది ఇక్కడ? వారు
చీకటిలో నుండి వెలుగులోనికి, ఇంకా సాతాను అధికారం నుండి దేవుని వైపునకును. సో అంటే ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నారనంటే మనం అర్థం చేసుకుంటే మొదటి విషయం ఏంటంటే ద సిచ్యువేషన్ ఆఫ్ ద హ్యూమన్ మ్యాన్ కైండ్ ఏంటంటే చీకట్లో ఉన్నారు, సాధారణ అధికారం కింద ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వారి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. సో అంటే మనం ఎలా ఉన్నాము, దేవుని నమ్ముకున్నాము, అన్నప్పుడు ఎలా ఉన్నాము, దేవునికి ఆయాసకరంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము, చీకట్లో ఉన్నాం. చీకటి క్రియలు, ఎవరికి కనిపించకుండా చేసినటువంటి క్రియలు అన్ని కాదు, మనం లెక్క పెట్టుకునే క్రియలు మనం చేస్తూ ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఇంకా సాతాను క్రింద మనం జీవిస్తూ ఉన్నాం కదా. అంటే దేవుడు మనల్ని గొప్పగా తయారు చేసుకున్నాడు, కానీ ఆదాము దగ్గర నుంచి తప్పిపోయినటువంటి మనం అందరము కూడా ఎట్లాంటి లైఫ్ మనం లీడ్ చేస్తూ ఉన్నామనంటే దేవునికి ఇష్టానుసారంగా కాకుండా మన సొంత ఆలోచనలు, మన సొంత క్రియలు చేస్తూ సాతాను క్రింద సాతాను అనుసరించి మనం నడుచుకుంటూ మనం జీవించేటువంటి వారం ఒకప్పుడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మనుషులందరూ కూడా, అందుకే రాయబడిన వాక్యం ఏంటి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చేటువంటి మహిమను పొందలేకపోతున్నారు కదా. సో ఈ యొక్క సాతాను అధికారం కింద జీవించడం ద్వారా, చీకట్లో జీవించడం ద్వారా, కన్నులు తెరవకుండా జీవించడం ద్వారా వచ్చేటువంటి ఆ క్రియ ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటి మనకందరికి కూడా తెలిసిన విషయమే. ఏంటి ఆ ఫలితము? నరకము. పాపం వల్ల వచ్చే జీతము మరణము కదా. అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవం మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి వారిని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో మనం కూడా చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే 20వ వచనం మనం చూసినట్లయితే 21 చదువుదాం ఒకసారి. ఈ హేతువు చేత యూదులు దేవాలయం పట్టుకొని చంపుట ప్రయత్నం చేసిరి, అయినను నేను దేవుని వలనైన సహాయము పొందిన నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచరింపబోనని. చూడండి ఇక్కడ. సో ఇట్లాంటి చీకటి స్థితిలో, ఇట్లాంటి భయంకరమైనటువంటి పాపములో, సాధారణ అధికారంలో మన సొంతంగా మనకి ఇష్టానుసారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి ఫలితం ఏంటిది? నరకం కదా, నిత్య నాశనం. అయితే ఈ నిత్య నాశనం నుంచి మనల్ని బయటికి ఎవరు తీసుకురాగలరు? ఈ నరకం నుంచి మనం బయటికి ఎవరు తీసుకురాగలరంటే ఈ లోకంలో ఏ మనుషుడు లేడు కదా. అందుకే సాక్షాత్తు దేవుడు ఈ లోకం తన ప్రియ కుమారుని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి రావడం మాత్రమే కాదు, ఆయన మనందరి నిమిత్తము, మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించడం జరిగింది. మరణించిన తర్వాత పునరుత్థానంలో కూడా ది ఫస్ట్ పర్సన్ మనం చూస్తూ ఉన్నాం. అంటే తిరిగి లేచి, మరణాన్ని జయించి తిరిగి లేచేటువంటి వారిలో మొదటి వాడు ఎవరు అంటే మన దేవుడు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. సో నిన్ను నన్ను చీకటిలో నుంచి వెలుగులోకి మనం నడిపించడానికి, సాతాను నుంచి దేవుని వైపు మనం త్రిప్పడానికి, ఇంకా ఎట్లాంటి నిరీక్షణ లేని మనకు ఒక నిరీక్షణ ఇవ్వడానికి, కనులు మూసుకున్నటువంటి మనకు కనులు తెరవ చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకం రావడం జరిగింది. అని లోకానికి రావడం మాత్రమే కాదు, ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈ లోకంలో జీవించి చూపించి మనందరి పాపాల నిమిత్తము తాను మరణించి మనందరి పాపాలకి రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని ఆ భయంకరమైనటువంటి సిలువలో తను మరణించడం జరిగింది. అందరికి కూడా తెలిసిన విషయమే ఇది. సో అలాగే తను మరణించడం వరకే ఉంటే మనకు నిరీక్షణ వస్తుందా అంటే రాదు కదా. కాబట్టి నిజమైన దేవుడు తాను చేయవలసినటువంటి పని ఏంటంటే మరణాన్ని జయించి తిరిగి లేవాలి. కాబట్టి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ యొక్క సత్యాన్ని తాను చెప్పడం మాత్రమే కాదు, తను మాత్రమే కాదు చెప్పడము, ఆల్రెడీ ప్రవక్తలు కూడా, ఎంతో మంది ప్రవక్తలు కూడా ఆల్రెడీ ఈ యొక్క ప్రవచనాలను మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము we can see 53 మనం చూడొచ్చు అన్నమాట. సో అయితే చూడండి ఇక్కడ, అట్లాంటి నిత్య నరకం నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికే ప్రభువారు మన కోసం మరణించడం జరిగింది. ఎందుకని ఆయన మన కోసం మరణించాడు? ఎందుకని ఆయన మన కోసం అన్ని శ్రమలు, అన్ని అవమానాలు అనుభవించాలని అంటే ఇందులో మనకి ఏం కనిపిస్తుంది? ప్రేమ మనకు కనిపిస్తుంది కదా. ఎవరైనా ఈ లోకంలో అంటే ఎదుటి వారి కోసము
ప్రాణం పెట్టేంత ప్రేమ ఎవరైనా చూపిస్తారా అంటే ఎవరు చూపించరు కదా. సహాయం చేయవచ్చు, కొంత డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే కొంచెం శ్రమను వెచ్చించి కొంచెం సహాయం చేయవచ్చేమో కానీ ప్రాణాన్ని పెట్టేటువంటి వారు ఎవరైనా ఉంటారా అంటే అది కష్టం కదా. ఒకవేళ ప్రాణం పెట్టినా వాళ్ళు మంచివాళ్ళు అయితే పెడతారు, కానీ మంచివారి కాని వారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? పెట్టరు కదా. కానీ మన దేవుడు మాత్రము ఈ లోకానికి తను రిక్తంగా చేసుకొని ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము మనకి వ్యతిరేకంగా ఉన్న, ఆయాసకరంగా ఉన్న, ఆయన మనం వద్దనుకున్నా, ఆయన మనం దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనందరి నిమిత్తము ప్రాణం పెట్టడం జరిగిందనమాట. ఇదంతా ఎందుకనంటే దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి, సాతాను నుంచి ఆయన తట్టుకు మనల్ని తీసుకురావాలని, పాపంలో నుంచి పాప క్షమాపణనిచ్చి తన హృదయంలో తనతో మనల్ని యుగ యుగాలు ఉంచుకోవాలని, మనం పరలోక రాజ్యంలో ఆయనతో సంతోషంగా జీవించాలని ఆయన మన కోసం మరణించడం జరిగింది, తిరిగేయడం జరిగింది కదా. ఈ యొక్క ద్రాక్షారసం యొక్క రొట్టె మనకి ఏం సూచిస్తుందని అంటే ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రభు మన కోసం ఎంతగా నలిగిపోయాడో ఈ యొక్క రొట్టె మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు మన కోసం ఎంతగా తన రక్తాన్ని ధారపోసాడో ఈ యొక్క ద్రాక్షారసం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే మనం కూడా ఈరోజు ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అది ఎందుకనంటే ఇది కేవలము ఆయన యొక్క ప్రేమ, ఆయన కృప మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇందులో మన దేవునికి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెల్లించే వారంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం చూసినట్లయితే ఇక్కడ మారు మనస్సుకు తగిన ఫలము, మారు మనసు తగిన క్రియలు చేయాలని కూడా ఆశపడుతున్నాడు అనమాట. ఇట్లాంటి ఈ సువార్త సత్యాన్ని ప్రకటించడానికే ప్రభువారు పౌలుని ఎన్నుకున్నాడు. పౌలు గారిని మాత్రమే కాదు, మనల్ని కూడా ఎన్నుకున్న జ్ఞాపకం చేసుకోవాలి. సో మనము రక్షింపబడినటువంటి మనము ఎట్లా జీవిస్తూ ఉన్నాము, మారు మనసుకు తగిన ఫలం మనం చూపిస్తున్నాం మన లైఫ్లో మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినట్లయితే, ఇంకా పాప క్షమాపణ పొందుకుని ఉన్నట్లయితే, ఇంకా రక్షింపబడకపోతే, ఇంకా నిశ్చయిత మీకు లేకుండా ఉన్నట్లయితే ప్రభు అడిగేటువంటి విషయం ఏంటంటే, అయ్యా నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చిన విశ్వాసం ఉంచు, నీ పాపాలన్నింటినీ ఒప్పుకో, నేను నీ కోసం మరణించాను, నీ కోసం తిరిగి లేచాను, నిన్ను నేను రమ్మంటున్నాను, నీతో యుగ యుగ సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాను, నా యొద్దకు వస్తావా అని కూడా ఆయన పిలుస్తున్నాడు. ఇది ఉన్నతమైనటువంటి పిలుపు. ఆ పిలుపును జ్ఞాపకం చేసుకుని అతికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ సమయంలో మనం సరి చేసుకొని, మన పాపాలని ఆయన దగ్గర ఒప్పుకొని, హృదయపూర్వకంగా ఆయన త్యాగాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మన లైఫ్ లీడ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన మాటలను దీవించును గాక. ఆమేన్.